ఈరోజు నేను గోంగూర ఎగ్ కర్రీ చేశాను. ఇది వేడి వేడిగా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా నేను ఎగ్స్‌ని శుభ్రంగా కడిగేసుకొని వాటర్‌లో వేశాను. వాటర్‌లో శుభ్రంగా మునిగిపోతే అవి మంచివన్నట్టు. తేలితే అది పాడైపోయినట్టు. వాటిని ఉడికించుకుంటున్నాను. అవి ఉడికే లోపల ఉల్లిపాయ, టమాటాని కట్ చేసుకుంటున్నాను. టమాటాని నిలువుగా, ఉల్లిపాయని గుండగా కట్ చేసుకున్నాను. అందులో గోంగూరను కూడా ఏరుకుంటున్నాను. ఇది ఏరుకొని శుభ్రంగా కడుక్కొని వాటిని కూడా పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల ఎగ్స్ కూడా ఉడికిపోయేవి. వాటిని తీసేసుకుంటున్నాను. వాటిని ఇలా బాగా తొక్క లేకుండా తీసేసుకొని వాటిపైన ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్లో వేయగానే మన మీద తొల్లకుండా ఉంటుంది అనమాట. లేకపోతే ఎగ్స్ ఒక్కోసారి ఆయిల్లో వేయగానే పేలిపోతాయి. అందులో కొంచెం పసుపు వేసుకొని ఆయిల్లో బాగా వేగించుకోవాలి ఎగ్స్ని. ఇలా బాగా ఎగ్స్ వేగిపోయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అందులోనే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయ తరుగు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా వేగించుకుంటున్నాను. ఇది బాగా వేగిన తర్వాత అందులో కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుంటున్నాను. టమాటాలు వేసుకొని ఒకసారి మూత పెట్టుకుంటే టమాటా బాగా మగ్గిపోతుంది. టమాటా మగ్గిపోయిన తర్వాత గోంగూర కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది. అందులో కారం, ఉప్పు వేసుకొని ఎగ్స్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుంటే మసాలాలన్నీ మంచిగా పడతాయి ఎగ్కి. మీకు కొంచెం గ్రేవీలా కావాలంటే ఇక్కడ వాటర్ వేసుకోండి. లేదనుకుంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. గోంగూర వేసాం కాబట్టి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కర్రీ.